కౌశిక్ రెడ్డి వెనక ఉన్నదెవరు? ఆయనను ప్రోత్సహించేదెవరు? దూకుడుతో హాట్ టాపిక్గా మారిన ఇష్యూ అసెంబ్లీలోని ఇదే శైలి, గత గవర్నర్ పైన అనుచిత వ్యాఖ్యలు, తాజాగా ఎమ్మెల్యే గాంధీ పైన మీడియా ముందు అదే తీరు పార్టీకి డ్యామేజ్ అవుతుందని నేతల అభిప్రాయం. అధిష్టానం మాత్రం సైలెంట్. ఏ పార్టీకి ఏ మాత్రం డ్యామేజ్ లేదు. పార్టీని మొత్తాన్ని ఏకదాటిపై తీసుకొచ్చిండు. పార్టీతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా మొత్తం అందరినీ భావోద్వేగ వాతావరణంలోకి తీసుకొచ్చిండు. అంతేకాదు ఆంధ్ర సెటిలర్ లీడర్లతోటి ఎంత ప్రమాదం మనకు పొంచి ఉన్నదో పాడి కౌశిక్ రెడ్డి తోటి తెలిసింది, తెలంగాణ ప్రజలకు తెలిసింది, అందరికీ తెలిసింది. ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్ర సెటిలర్ లీడర్లతోటి, ముఖ్యంగా ఇదే చంద్రబాబు అనుచర గణంతో కావచ్చు, చంద్రబాబు పెంచి పోషించిన పొలిటికల్ క్రిమినల్ తోటి ఈ తెలంగాణ ప్రజలకు ఎలాంటి థ్రెట్ ఉన్నదో కూడా కౌశిక్ రెడ్డి బయట పెట్టినట్టు అయింది. రేవంత్ రెడ్డి షీరాగాజులు కేటీఆర్కి పంపుతానంటే గదే షీరాగాజులు ఇదే కౌశిక్ రెడ్డి అరికాపుడికి గాంధీ పంపిండు. ఆయన ఏం తప్పు చేసిండు? ఏం తప్పు చేయలే. ఉన్నది ఉన్నట్టు ముఖం మీద అంటాండే కౌశిక్ రెడ్డి, భయపడకుండా ఉన్నది ఉన్నట్టు ముఖం మీద అంటాడు. గదే ఈరోజు కౌశిక్ రెడ్డి అంత బహిరంగంగా ధైర్యంగా అనకపోతే అసలు తెలంగాణలో ఇంకా భ్రమలో ఉండు. మొత్తం నేను నాకు పెద్ద ఆయన ఫోన్ చేసిండు, రిటైర్డ్ ఆర్మీ, ఇక్కడ మన కర్మన్ ఘాట్ అట, నాకు నైట్ 9:30 చేసిండు. మిలిటరీలో కూడా ఆంధ్రప్రదేశ్ మిలిటరీలో అంటే తెలంగాణ మిలిటరీ అంటే చూసుకొని ఒకని కోపం ద్వేషాలతో అచ్చక్కడికి అయిందట. బిడ్డ ఇది ఇక్కడనే కాదు, దేశ సేవలు అందిస్తున్న మిలిటరీ విభాగంలో కూడా ఆంధ్ర తెలంగాణ అనే విభజన స్పష్టంగా వచ్చింది. ఇడిచిపెట్టకు బిడ్డ, మంచిగా మాట్లాడన్నాడు అంటాను. అసలు నువ్వు ఛానల్ పెట్టినట్టు తెలియదు బిడ్డ నాకు. నేను నిన్న చూసినా ఈ పాడి కౌశిక్ రెడ్డి విషయంలో నువ్వు మాట్లాడిన విధానం చూసినాక ఆయనకి ఎట్లా కోపం వస్తుందంటే అసలు 76 సంవత్సరాలట. నాకు విపరీతమైన కోపం వస్తుంది బిడ్డ. ఈ ఆంధ్ర సెటిలర్ లీడర్లను ఒక్కడి నుంచి అది ఇక్కడ తరిమేయాలంటాను ఆయన. ముసలాయనకి గంతున్నది. మీరెందుకు బతుకుతాను రాబాయ్? ఎందుకు బతుకుతాను చెప్పు? శాతగాని తనంతో ఆందోళన గెలికిన్లు అంటాను. గెలుకుడు కాదు, ముల్లి కట్టి అందుకొని పొడిచి కొంచెం తరిమి కొడతాం ఏమో అనుకుంటాను మీరు. మా రాష్ట్రంలో మేము భయపడాలా? మా రాష్ట్రంలో మమ్మల్ని గెలికితే మేము గెలకకుంటూ ఉండాలా? ఎవర్రా మీరు అంతా? ఎక్కడి నుంచి వచ్చిన మీరు? ఆడోళ్ళన్న న్యాయం మీకంటే, ఆ ఇజ్రాయల్ న్యాయం మీకంటే, ఇంకా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డిదే తప్పని రాసుకొస్తావా? ఏ పాత చెప్పులు తీసుకొచ్చి నీ మెడలు వేయాలి? దిశ పేపర్ మెడల? పాడి కౌశిక్ రెడ్డి అందరిలో ఉన్న తెలంగాణ భావాన్ని మళ్ళొక్కసారి తట్టి లేపిండు ఆయన ఘటనతోటి.